అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి సందర్భంలో అక్కడ 3 మండలాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న ప్రాంతాల్లో మన వికాస్ తరంగిణి కార్యకర్తలందరూ వెళ్ళి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కావాల్సినటువంటి చాలా అన్ని చిన్న చిన్న ఇళ్ళు, మామూలు ఇలాంటి పక్కా ఇళ్ళు కూడా కాదు, అవన్నీ కూడా పూరి పాకలు, పైగా అవన్నీ వాళ్ళంతా ఎక్కువగా కొబ్బరి తోటల మీద ఆధారపడేటటువంటి వ్యక్తులు. తోటలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయాయి ఆ సమయంలో. అలాంటి వారికి ఇళ్ళు పోతే కొన్ని వంట పాత్రల్ని ఆ సమయంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇళ్ళు పోయాయి, పాత్రలు కూడా కొట్టుకుపోయాయి. వాళ్ళకి ఎవరైనా బియ్యం ఇచ్చినా వండుకోవడానికి గిన్నెలు కూడా అప్పట్లో ఉండేవి కావు. అప్పుడు మన వికాస్ తరంగిణి గిన్నెల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఒక 5-6 కుటుంబంలో ఉండేటైతే వారికి వండుకోవడానికి వీలయ్యేట్టుగా ఒక బకెట్, ఒక బింది, ఏదో 4-5 గిన్నెలు, కొన్ని గరిటెలు, పళ్ళేరు, గ్లాసులు. కరెంటు సాధారణంగా అలాంటి చోట్లకి రావడం కష్టం, ఉండదు అలాంటి టైంలో. అంచేత దీపపు బుట్టి ఒకటి, కొన్ని కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, మరి ఒక 4-5 రోజులు తినడానికి ఉండాలి కనుక కొంత బియ్యం గవర్నమెంట్ ఇచ్చినా మరి చింతపండు, ఉప్పు, పులుపు, కారం కావాలంటే మరి అది ఇవ్వరు కదా. అంచేత కొంత ఉప్పు ప్యాకెట్ ఒకటి, నూనె ప్యాకెట్ ఒకటి, చింతపండు